నమస్కారం అండి. మనం ఇప్పుడు కామేశ్వర్ గారు రచించిన 'చీకటి తొలగిన రాత్రి' అనే కథను విందామా? మామూలు దేవాలయానికి మాదిరి పళ్ళు, కొబ్బరికాయలు పట్టుకెళ్ళడానికి లేదు పూరీ దేవాలయానికి. ఈగలు ముసిరే అస్కోరా ఉండలు, పిడతల్లో దొరికే రసగుల్లాలు జగన్నాథుడికి ఇష్టం కాబోలు. పూలు, లస్కోరా ఉండలు కొని లోపలికి వెళ్ళాం. దేవాలయానికి వెళ్ళే త్రోవలో లోపల కిరుప్రక్కల రకరకాల సైజుల్లో అన్నాలు, పప్పులు, కూరలు వండి అమ్మకానికి పెడతారు. వాటిని ఆశ్రయించుకుని ఎన్ని వేలు లక్షలు ఈగలు బ్రతుకుతున్నాయో. అబ్బా, అదేమిటి? ఆ అన్నాలేమిటి? చిచి, ఈగలు ఎలా వాళ్తున్నాయో చూడు. మీనాక్షి అసహించుకుంది అవి చూసి. తప్పు తప్పు, కళ్ళు పోతాయి అలా అన్నావంటే. అది మహాప్రసాదం, దానికి ఏ రోగాలు అంటవు ఎన్ని ఈగలు వాలినా. నవ్వుతూ అన్నాను. నవ్వుతూ అన్నా ఆ మాటల్లో కాస్త నిజం ఉందేమో అనిపిస్తుంది. రోజుకి ఎన్ని వందల మందో ఆ భోగం కొనుక్కుని తింటూనే ఉన్నారు. అందరికీ రోగాలు వస్తున్నాయా? అంతేకాక ఆ భోజనం ఎంతో రుచిగా ఉంటుందని, ఆ రుచి మనం ఎంత బాగా ఇంట్లో వండినా రాదని తిన్నవారందరూ అంటారు. మన దేవాలయాల్లో దద్దోజనం, పులిహోర రుచి ఇంట్లో చేసిన దానికి చస్తే రాదు. అలాగేనేమో ఇది అని భగవంతుని మహిమో ఏమో, మనము తినాలి ఆ ప్రసాదం. పూరి వచ్చి అది తినకుండా పెడితే తిన్నగా నరకానికి పోతావు నవ్వుతూ బెదిరించాను. అప్పటి నరకం సంగతి తర్వాత కానీ ముందు ఈ నరకంలోంచి నన్ను లాక్కెళ్ళు. మీనాక్షి, నీకు ఇష్టం లేకపోతే మానే గాని కామెంట్స్ మాను. రామావతారం కసిరాడు. అతనికి దైవభక్తి, నమ్మకం ఎక్కువట. ఆ తొడతొక్కిళ్ళలో దైవదర్శనం అయిందనిపించుకుని బయటపడ్డాం. మామూలు కంటే ఆ నెలలో పూరిలో విపరీతమైన రష్ ఉంది. కారణం, జగన్నాథుని నవకళేబర ఉత్సవం జరుగుతుంది. నవకళేబర్ అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి పాత విగ్రహాలను తీసేసి కొత్తవి ప్రతిష్ఠిస్తారు. ఆ పాత విగ్రహాలని దేవాలయం ఆవరణలోనే అగ్నిహోత్రానికి అర్పిస్తారు. దాన్ని కైవల్య వైకుంఠం అంటారు. అది చూడడానికి వేల కొద్దీ ప్రజలు వస్తారు. ఆ కొత్త విగ్రహాలని ఏ కర్రతో పడితే ఆ కర్రతో చేయడానికి వీల్లేదు. దేవస్థానం పూజారులు నెల రోజుల ముందుగా ఆ విగ్రహాలకు కావలసిన కలప కోసం వెతకడానికి బయలుదేరతారు. ఆ విగ్రహాలు చేసేందుకు కావలసిన వేప చెట్టుకి నేల నుంచి 3 గజాల ఎత్తు వరకు కొమ్మలు ఉండకూడదు. కొమ్మలన్నీ ఆకాశం వైపే ఉండాలి. చెట్టు మొదట పాము పుట్ట ఉండడం శ్రేష్టం. చెట్టు మీద ఏ పక్షుల గూడు ఉండరాదు. వేప చెట్టు, రావి చెట్టు పక్కపక్కన ఉండాలి మొదలైన ఏవేవో నిబంధనలుంటాయి. అలాంటి చెట్టు కోసం అన్వేషిస్తారు. ఈసారి ఓ వింత జరిగింది. ఓ పూజారికి జగన్నాథుడు కలలో కనిపించి, నా కోసం ఫలానా చోట ఓ చెట్టు ఉంది, దాంతో నా విగ్రహాలు చేయండి, ఆ చెట్టు మీద శంఖ, చక్ర, గదా, పద్మ చిహ్నాలు ఉంటాయి అని చెప్పాట. ఆ ప్రకారంగానే ఆ చెట్టును వెతుక్కుంటూ బయలుదేరితే సరిగా కలలో చెప్పిన ఆ చోట్లోనే ఆ చెట్టు కనిపించింది. దాని మీద శంఖ, చక్ర, గదా, పద్మాల ఆకారం ఆనవాళ్లు చెట్టు మీదే సహజంగా ఉన్నాయి. ఇంకా ఆ వింత చూడటానికి తండోపతండాలుగా ప్రజలొచ్చారు. ఆ చెట్టు నరికి ఉత్సవాలతో, ఊరేగింపులతో పూరి తీసుకెళ్ళి విగ్రహాలు తయారు చేసి ప్రతిష్ఠించారు. ఇదంతా చెబితే మీనాక్షి వాళ్ళు ఆశ్చర్యంగా విన్నారు. త్రోవలో ఆ చెట్టు దొరికిన చోటు చూపించాను వెళ్ళేటప్పుడు. మధ్యాహ్నం అంతా షాపింగ్ చేశారు మీనాక్షి, శాంతి. ఒరిస్సా ఫిలిగ్రీ వర్క్కి, కొమ్ము సామానికి ప్రసిద్ధి. మీనాక్షి ఫిలిగ్రీ వస్తువులు చాలా కొంది. డ్రాయింగ్ రూమ్లోకి ఏవేవో డెకరేషన్ సామాన్ పొంది. జంతువుల చర్మంతో చేసే బూట్లు, పాము చర్మాలతో చేసిన చెప్పులు ఎన్నెన్నో కొన్నది. గవ్వలతో చేసిన వస్తువులు, పూసల హారాలు కొన్నది. వెర్రిగా ఓ 2000 ఖర్చు పెట్టుంటుంది ఆ పూట. మర్నాడు ఉదయమే బయలుదేరి వచ్చేసాం భువనేశ్వర్. కోణార్కు భువనేశ్వర్కి 40 మైళ్ళ దూరంలో ఉంది. ఒకప్పటి సూర్యభగవాన్ ఆలయం ప్రస్తుతం శిథిలాలయంగా మిగిలింది. 13వ శతాబ్దం నాటిది. గర్భగుడి ముఖద్వారం సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున ఉంటుంది. సూర్యుని ఉదయకిరణాలు సరిగ్గా ఆ విగ్రహం మీద పడేవిట. ప్రస్తుతం సూర్య విగ్రహం లేదు. పడిపోతున్న ఆ గర్భగుడిని రాళ్లు పేర్చి నిలబెట్టారు. అంత ఎత్తుకు ఆ రాళ్లను చేర్చి కట్టిన సూర్యరథం చూడగానే ఎలా తెచ్చారు ఈ రాళ్లను ఇంత ఎత్తుకు అని ఆశ్చర్యం వేస్తుంది. ఆధునిక పరికరాలు లేకుండానే సిమెంటు, ఇసుక వగైరాలు ఏమీ లేకుండా అంత అద్భుతమైన కళాఖండాన్ని అంత ఎత్తున రాళ్లల్లో మలిచిన ఆనాటి శిల్పుల కౌశలానికి ఆశ్చర్యపడకుండా ఉండలేరు ఎవ్వరూ కూడాను. సరిగా ఆర్టిస్టిక్ వ్యూతో చూస్తే ఒక్కో ప్రక్క ఓ రోజు తక్కువ పట్టదు ఆ శిల్పకళా వైభవం చూడాలంటే. మనకు తెలియని ఎన్నో అర్థాలతో రాళ్లను మలిచారు ఆ శిల్పులు. 12 నెలలు 12 చక్రాలుగా, 7 అశ్వాలు వారానికి గుర్తుగా, ఒక్కో చక్రంలోని చీలికలు పక్షంగా, రకరకాలుగా అర్థాలున్నాయి ఒక్కోదానికి. ఒక చక్రంలో అలంకారాలు, ఆభరణాలు, ఆనాటి ఆయుధాలు అన్నీ తీర్చిదిద్దారు. అన్నింటికంటే ప్రజల్ని ఎక్కువ ఆకర్షించేవి కోణార్క దేవాలయం మీద ఉన్న
కామసూత్రాల శిల్పాలు. కొంటె కోణంగులు ముసిముసి నవ్వులు నవ్వుతారు. స్త్రీలు సిగ్గుపడి తలలు తిప్పుకుంటారు. విదేశీయులకే ఆశ్చర్యంగా కనిపించే ఆ శిల్పాలను జాగ్రత్తగా ఖరీదైన కెమెరాలతో ఫోటోలు తీసుకుంటారు. కావలసిన వారికి ఆ ఫోటోలన్నీ దుకాణంలో దొరుకుతాయి. అక్కడ మన దేశీయుల కంటే అక్కడ విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. టూరిజం అంటే మనకంటే విదేశీయులకే ఎక్కువ ఇష్టం అనుకుంటా. వాళ్లకున్న అంగబలం అర్థబలం మనకు లేవు. వెంటబడ్డ గైడ్ని వద్దని బయలుదేరాం అందరం. నెంబర్ల వారీగా ఎక్కుతూ వెడితే సులభం అవుతుంది వెళ్ళడం. ఉప్పు నీటి గాలికి రాళ్లు కన్నాలు పడి ఆకారాలు పోగొట్టుకుంటున్నాయి. రాయినే కన్నాలు పెట్టగలిగే శక్తివంతమైన గాలి. అబ్బా ఎంత బాగుంది బావా! మీనాక్షి క్రింద నుంచే చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయింది. రియల్లీ వర్త్ సీయింగ్. రామావతారం కూడా మెచ్చుకున్నాడు. ఇక్కడి నుంచే ఏం చూస్తారు, పదండి ముందు చుట్టూ తిరిగి తర్వాత పైకి వెడదాం అన్నాను. చుట్టూ తిరిగి చూసి పైకి ఎక్కడం ఆరంభించాం. కాస్త దూరం ఎక్కేసరికి రామావతారం ఆయాసంతో చతికిల పడిపోయాడు. పాపం స్థూలకాయుడు, దానికి తోడు పొట్ట, అంతేగాక మరీ పిరికివాడు. అన్నింటికీ భయం చాదస్తం. చకచకా పరుగులు పెడుతున్న పిల్లల్ని పడిపోతారని వెళ్ళొద్దని కేకలు పెట్టసాగాడు. మమ్మల్ని జోళ్లు విప్పేయమని గాబరా పెట్టాడు. జారిపోతారు రాళ్ల మీద అని పిల్లల బూట్లు విప్పి వాళ్ళు అటు ఇటు పరిగెత్తిపోకుండా చేతులు పట్టుకున్నాడు. ఇక్కడి నుంచే చూద్దాం కనిపిస్తుందిగా అంటాడు రామావతారం. బాగుంది, మీరు రాకపోతే మానేయండి. ఇంత దూరం వచ్చి ఏం చూడకుండా కూర్చోడానికా వచ్చాను. రామావతారం మాటలు లక్ష్య పెట్టకుండా పైకి ఎక్కసాగింది మీనాక్షి. నేను మరేం పర్వాలేదని నచ్చజెప్పినా రామావతారం పైకి రాలేనన్నాడు. మీరు వెళ్ళండి, పిల్లల్ని చూస్తూ కూర్చుంటాను అన్నాడు. పిల్లల్ని నేను చూస్తాను, నేను ఎన్నిసార్లో చూశాను అంది శాంతి. మొత్తం మీద రాలేక రామావతారం, ఇంట్రెస్ట్ లేదంటూ శాంతి ఇద్దరూ క్రిందే ఉండిపోయారు. సరదా పడుతున్న పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్తానని రామావతారానికి ప్రామిస్ చేసి పిల్లలు, నేను, మీనాక్షి పైదాకా ఎక్కి అన్నీ చూశాము. తిరిగి వస్తూ ఆయాసం తీర్చుకోవడానికి ఓ మూల నీడనున్న రాయి మీద కూర్చున్నాం. పిల్లలు ఎంత చెప్పినా వినకుండా క్రిందికి పరిగెత్తి వెళ్ళిపోయారు. క్రింద కూర్చున్న రామావతారం, శాంతి బొమ్మల్లాగా కనిపిస్తున్నారు అంత ఎత్తు నుంచి. అలా చూస్తూ హఠాత్తుగా మీనాక్షి అంది, మీ ఆవిడ చాలా అందగత్తేనే బావా. ఏమంటాను, అందులో రామావతారం పక్కన కూర్చుంటే మరీ అందంగా బొమ్మలా కనిపిస్తుంది. ఏదో ఒకటి అనాలిగా. అందంగా మలిచిన ప్రాణం లేని పాలరాతి బొమ్మ. నిర్లక్ష్యం ధ్వనించేటట్టు సిగరెట్ అంటించుకుంటూ అన్నాను. మీనాక్షిని చూసిన దగ్గర నుంచి నిజంగా శాంతి ఇంట్లో ఓ ప్రాణం లేని బొమ్మలాగే కనిపిస్తుంది నాకు. అదేమిటి అలా అంటున్నావు? కాకపోతే మరేమంటాను, నువ్వే చూస్తున్నావుగా. కదలిక లేని బొమ్మలాగే ఉంటుంది ఇంట్లో. ఓ చలాకీతనం లేకుండా డ్రాయింగ్ రూమ్లో డెకరేషన్ పీస్ లాగా ఇంటికి అలంకారం. విరక్తిగా అన్నాను. మా ఆయనే బుద్ధావతారం అనుకుంటే మీ ఆవిడ ఆయన్ని మించిపోయింది స్తబ్దతనానికి. అబ్బా అలా ఎలా ఉండగలరో, ఓ మాట మంతి సరదాలు లేకుండా. నేనుండలేను బాబు. నీకు ఈ బుద్ధావతారం, నాకు ఈ కూర్మ అవతారం దొరికాయి. నవ్వుతూ స్పోర్టివ్గా అందామని ప్రయత్నించినా ఆ మాటలో చిన్న నిస్పృహ ధ్వనించింది. బాగా చెప్పావు. ఆయన అంతే, దేనిలోనూ సరదా లేదు. సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు, క్లబ్లు అంతకంటే అక్కర్లేదు. ఫ్రెండ్స్ అసలే లేరు. ఎంతసేపు ఆఫీసు, తర్వాత తినడం, పడుకోవడం. నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఆయనతో లాభం లేదని నా అంతటి నేనే సరదాలు తీర్చుకుంటాను. కొన్నిటిని ఆయన కోసం చంపుకోక తప్పడం లేదు. అదో రకంగా అంది మీనాక్షి. నీది నాది ఒకటే కేసు. ఇలాంటి జతలు ఎందుకు కూరుస్తాడో ఆ దేవుడు. శాంతి అన్ని విధాలా అనుకూలవతే. అందం, చదువు అన్నీ ఉన్నాయి. ఇంట్లో దేనికి లోటు లేదు. మరెందుకు ఆ స్తబ్దత? సరదాగా, చలాకీగా, జల్సాగా బ్రతికే 4 రోజులు ఎందుకు బ్రతకూడదని నేనంటాను. ముందు చూపుండాలంటుంది. ఈరోజు విచ్చలవిడిగా తిరిగి ఖర్చు పెడితే రేపో అంటుంది. భవిష్యత్తును గురించి ఆలోచించాలంటుంది. ఏదేదో నాన్సెన్స్ చెబుతూ ఉంటుంది. కబుర్లు చెప్పమంటే ఫస్ట్ ఎంతకని వాదిస్తాను. తన మూలంగా నా సరదాలు ఎన్నో చంపేసుకున్నాను. అదో రకం విరక్తిగా అన్నాను. బావా అటు చూడు, ఆ బుద్ధావతారం, మీ కూర్మావతారం ఇద్దరిని ఓ చోట పెడితే ఎలా ఉంటుందంటావు? నిజంగా అలాంటి వాళ్ళు ఇద్దరు మొగుడు పెళ్ళాలైతే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటావు? నవ్వుతూ కొంటెగా అంది మీనాక్షి. ఇంకెలా ఉంటుంది? వాళ్లతో పాటు ఇల్లు నిద్రపోతుంది. నా జోక్కి నేనే నవ్వాను గట్టిగా. మీనాక్షి గట్టిగా నవ్వింది. కరెక్ట్ బావా అంటూ. క్రింద నుంచి రామావతారం, శాంతి మా వైపు చూస్తున్నారు. మేము నవ్వుతున్నామని తెలిసినా కారణం తెలియదు, వినపడదు. రమ్మని చేయి ఊపాడు రామావతారం. క్రిందికి దిగి వెళ్ళాం. కొబ్బరి బొండాలు కొంటున్నాడు రామావతారం. చల్లని కొబ్బరి బొండాల్లో నీళ్లు త్రాగాక ప్రాణం కుదురు పడినట్టు అనిపించింది. కెమెరా తీసి రకరకాల ఫోజుల్లో ఏనుగుల శిల్పాల దగ్గర, రథచక్రాల దగ్గర అందరినీ నిలబెట్టి ఫోటోలు తీశాను. బయటికి వెళ్ళి ఎదురుగా
సరివి చెట్ల మధ్య ఇసుకలో కూర్చుని తెచ్చుకున్న పలహారాలు తిని కాఫీలు త్రాగాం. అక్కడ రాత్రి ఉండదలిచిన వారికి గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ ఉండి చేసేదేమీ లేదని రాత్రికి ఉండే ప్రోగ్రాం పెట్టుకోలేదు. ఇంకా అక్కడ చూడవలసినవి మ్యూజియం ఒకటి చూసేసి 7 గంటలకు ఇల్లు చేరాం. తర్వాత మా ప్రోగ్రాం గోపాల్పూర్ దూరం కాబట్టి ఒక్క రోజులో వెళ్ళి రావడం కుదరదని 3 రోజులు ప్రోగ్రాం వేశాను. ఒకరోజు వెళ్ళడం, అక్కడ ఒకరోజు ఉండడం, 3వ రోజు బయలుదేరి రావడం. గోపాల్పూర్లో సముద్రం తప్ప అక్కడ ఇంకా చూసేందుకు ఏమీ లేవు. అక్కడికి వెళ్ళేవారు సాధారణంగా సముద్రంలో స్విమ్మింగ్కి వెళ్తారు. గోపాల్పూర్లో బీచ్ ఒడ్డున ప్రసిద్ధి చెందిన ఓబ్రాయ్ హోటల్ ఉంది. విదేశీ పద్ధతుల్లో ఆధునికంగా కట్టబడిన హోటల్ అది. ఆ ఖరీదులు సామాన్యులకు అందుబాటులో ఉండని కారణంగా సాధారణంగా అక్కడికి వచ్చేవారు మరీ డబ్బున్నవాళ్ళు విదేశీయులే ఉంటారు. పూరీలాగే హోటల్లో, బీచ్లో అందరూ విదేశీయులే ఉంటారు. ముఖ్యంగా సమ్మర్కి, క్రిస్మస్ సెలవులకి హోటల్ నిండుగా ఉంటుంది. హోటల్ ముందు కుర్చీలు వేసి కూర్చుంటే సముద్రం ఒడ్డును కూర్చున్నట్టే ఉంటుంది. నా ప్రోగ్రాం విని శాంతి, ఓబ్రాయ్ హోటల్ చాలా కాస్ట్లీ కాదు అంది. నా ఒళ్ళు మండింది. తీక్షణంగా చూశాను. అయితే అవుతుంది, రోజు ఖర్చు పెడతామా ఏమిటి? ఎప్పుడు డబ్బు, ఓ సరదా లేదు, పాడు లేదు. అవసరమైన దానికంటే నా గొంతు అంత కర్కశంగా మారడానికి కారణం ఇన్నాళ్లుగా శాంతి పట్ల నా విరక్తి. సందు దొరకగానే కసి తీర్చుకున్నాను. శాంతి మొహం నల్లబడింది. అందుకు అనలేదు, అదురుతున్న పెదాలతో మెల్లిగా అంది. పరిస్థితి గుర్తించి రామావతారం శాంతిని సపోర్ట్ చేస్తూ మాట్లాడటానికి ప్రయత్నించాడు. అవునండి, రోజుకి ఏ 4,000 అనవసరంగా ఎందుకు ఖర్చు? అందులో 2 రూములు కావాలి మనకు, చాలా ఎక్కువ. ఇంత చేస్తే అక్కడ సముద్రం తప్ప మరేం లేదంటున్నారు. పూరీ చూశాంగా అన్నాడు. మరేం పర్వాలేదు, అవనేయండి. రోజు మీరు రారు, రోజు ఖర్చు పెట్టం. అన్నీ చూడటానికి కాకపోతే మరెందుకు వచ్చారు మీరు? శాంతి వంక కఠినంగా చూస్తూ అన్నాను. శాంతి తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. మల్లిమైన ఆమె ముఖం చూస్తే అంత దురుసుగా మాట్లాడకపోవాల్సిందేమో అనిపించింది. గోపాల్పూర్ వెళ్ళిన రోజు మధ్యాహ్నం ఆ మర్నాడంతా నేను, మీనాక్షి ఎక్కువ భాగం సముద్రంలోనే గడిపాం. సముద్రం ఒడ్డున కుర్చీలు వేసుకుని రామావతారం, శాంతి పుస్తకాలో, ట్రాన్సిస్టరో పట్టుకుని కూర్చునేవాళ్ళు. వాళ్ళ పర్యవేక్షణలో పిల్లలు దగ్గరగా నీళ్ళల్లో ఆడుతుండేవారు. నేను, మీనాక్షి మాత్రం స్విమ్మింగ్ నెపంతో దూరంగా ఈదుకుంటూ వెళ్ళిపోయి దూరంగా నిర్జనమైన ఒడ్డున అలా కూర్చుని గంటలు గడిపేసేవారం. ఆ 2 రోజుల్లో మీనాక్షి నాకు మరింత సన్నిహితంగా వచ్చినట్లు అనిపించింది. అలా ఆమెను చూస్తూ ఏదో పిచ్చిగా మాట్లాడుతుంటే ఇన్నేళ్ల నా వైవాహిక జీవితంలో లభ్యమవని తృప్తి, ఆనందం ఇన్నాళ్ళకి ఆ 2 రోజుల్లోనే లభ్యమైనట్టు అనిపించింది. మా మాటలకి అర్థం ఉండేది కాదు. మీనాక్షి ఏదో చెప్పేది, నేను పరధ్యానంగా వింటూ ఊకొడుతూ ఆమెను కళ్ళతో త్రాగేసేవాడిని. అంతే, అంతకంటే చొరవ చేసే సాహసం చేయలేకపోయాను. నా ఊహలు ఎంతసేపు మీనాక్షిని పెళ్ళాడి ఉంటే అన్న చోటే కేంద్రీకృతం అయ్యేవి. ఎంతసేపు అలా ఆలోచించటం, అలా పరస్త్రీని చూడటం వగైరాలు తప్పని, నా భార్యకి ద్రోహం చేస్తున్నానన్న ఆలోచనలు కానీ ఆ క్షణాల్లో నాకెప్పుడూ రాలేదు. మరి మీనాక్షి మనసులో ఏ భావాలు ఉండేవో నాకు తెలియదు. నా మీద ఇష్టం ఉన్నట్టు పబ్లిక్గానే ప్రకటించింది. నన్ను పెళ్లాడదామన్న ఊహ ఉన్నట్టు స్ఫురించింది ఆ మాటల్లో. సరే, అప్పటి ఊహల్లో ఇప్పటి మాట. ఇప్పుడు ఇంకా నన్ను పెళ్లాడినందుకు పశ్చాత్తాపడుతుందా? ఆమె భర్తతో ఆమె సంతృప్తి పడలేకపోతోందా? నాలాగే ఆమె ఆలోచిస్తుందా? మీనాక్షి మాటలు, చేతలు, చూపులు నన్ను కవ్విస్తుండేవి. అది కవ్వింప? మీనాక్షి స్వభావసిద్ధమైన చేతలో తేల్చుకోలేకపోయేవాణ్ణి. మీనాక్షితో ఉన్నంతసేపు ఇసుకలో నా దగ్గరగా అంటున్నట్టు తాకుతూ కూర్చునేది. ఏదో చెబుతూ నా కాలి మీద చెయ్యి వేసేది. ఇంకా సరసంపాలు ఎక్కువైతే నా బుగ్గలు గిల్లేది, ముక్కు పట్టుకు లాగేది, కితకితలు పెట్టేది. నా చేతిలో చేయి దూర్చి అటు ఇటు ఊగిస్తూ మాట్లాడేది. వీటన్నింటి దృష్ట్యా మీనాక్షి మనసులో ఏముందో, ఏం కోరుతుందో తెలుసుకోవాలని అనేక విధాల ప్రయత్నించేవాణ్ణి. ఇది కేవలం మీనాక్షి అలవాటేమో. మగవాళ్లతో ఇంత చేరువు కావడం, ఇలా మాట్లాడటం వగైరాలు పాశ్చాత్య దేశం అలవాట్లు అవడం వల్ల అలా చేస్తుందేమో అనిపించింది. మీనాక్షి మనసులో ఇంకో ఆలోచన లేకపోతే నేనేదన్నా కాస్త చొరవ చేస్తే ఫీల్ అవుతుందేమో. ఎంతైనా వివాహిత స్త్రీ, భారత స్త్రీ సంస్కృతి ఎంతైనా కొంత కాకపోతే కొంతైనా మీనాక్షిలోనూ మిగిలి ఉండాలి. 2 పిల్లల తల్లి, 10 ఏళ్ల వైవాహిక జీవితం గడిపిన ఆడది మరీ పరాయి మగాడి పొందు కోరుతుందా? మీనాక్షితో ఉన్నంతసేపు ఈ ప్రశ్నలు పుట్టేవి. వీటికి జవాబులు చెప్పుకోవడంతోనే ఆ కాస్త టైము హరించుకుపోయేది. అసలు చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్య కారణం పిరికితనం.
మీనాక్షికి ఆ ఉద్దేశం లేకపోతే ఏమంటుందోనన్న ఆలోచన ఓ ప్రక్క, ఇంకోవైపు రామావతారానికి శాంతికి తెలిస్తే మా బ్రతుకులు ఏమవుతాయి అన్న పిరికితనం భయమే ఉరకలు వేసే నా మనసుని వెనక్కి లాగేది. మొత్తం మీద ఏ కారణమవుగాక మీనాక్షి నేను హద్దులు మేరకుండా కాలక్షేపం చేశాం. తర్వాత హీరాకుడ్ డ్యామ్ చూడటానికి వెళ్ళినప్పుడు కానీ, రూర్కెల్లా వెళ్ళినప్పుడు కానీ మీనాక్షి తను ఏకాంతంగా గడిపే సమయం లభ్యమవలేదు. హీరాకుడ్ డ్యామ్ చూడడానికి వెళ్ళి జవహర్ మీనార్ దగ్గర అశోక నివాస్ గెస్ట్ హౌస్లో బస చేశాం. గెస్ట్ హౌస్ చాలా అందంగా ఎత్తైన కొండ మీద కట్టారు. నెహ్రూ గారు డ్యామ్ పూర్తయ్యాక ఇనాగ్రేట్ చేయడానికి ఆయన వచ్చేటప్పటికి విడిదికి తయారు చేశారు, చాలా ఖర్చు పెట్టి. కొండ మీద అక్కడి నుంచి చూస్తే డ్యామ్ బుర్ల హీరాకుడ్డు కనిపిస్తాయి. డ్యామ్కి ఒక ప్రక్క ఉండే ఊరు హీరాకుడ్ అని, ఇంకో చివర ఉండే ఊరు బుర్లా అని అంటారు. డ్యామ్ కట్టేటప్పుడు ఆ కాలనీ అంతా చాలా బాగుండేది. తమిళులు, పంజాబీలు, తెలుగువారు, కాస్మోపాలిటన్ ఉండేది. డ్యామ్ పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వం కిందకు వచ్చాక ఇప్పుడు పూర్తిగా ఒరియా వారు మాత్రం ఉంటున్నారు. బిల్డింగులు చాలా ఖాళీగా ఉన్నాయని బుర్లా ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ కట్టారు. హీరాకుడ్లో అల్యూమినియం ఫ్యాక్టరీ, కేబుల్స్ ఫ్యాక్టరీ మొదలైనవి పెట్టారు. డ్యామ్ చూడడానికి పర్మిషన్ తీసుకుని కారులో డ్యామ్ అంతా చూపించాను. హీరాకుడ్ ప్రపంచంలో చాలా పొడవైన డ్యామ్. డ్యామ్ పైన రైలింగ్ పట్టుకుని కింద సిల్క్స్ చూస్తుంటే ఎత్తుకు నుంచి క్రిందికి తుమికి ఆ నీటి వేగానికి కళ్ళు తిరుగుతాయి. రాత్రి అయితే డ్యామ్ పొడవున లైట్లు బారుగా అందంగా కనిపిస్తాయి. క్రిందికి వెళ్ళి పవర్ హౌస్ అంతా కూడా చూపించాను. అలా పైనుంచి రొద చేస్తూ దుమికే ఆ నీటి వేగాన్ని మరి కాస్త దూరంలో అంత వేగం ఏమైపోయిందో ఏం తెలియనట్టు నెమ్మదిగా నిర్మలంగా కాలువ ద్వారా వెళ్ళిపోతున్న ఆ మహానదిని చూస్తుంటే శాంతి పోలికలు కనిపించాయి ఆ దృశ్యంలో. ఉరకలు పరుగులతో రొదతో దుమికే జలపాతం మీనాక్షి, నిండుగా నిర్మలంగా పారే నది శాంతి. రెంట్లో ఉండేది నీరే, కానీ స్వరూపాలకి ఎంత భేదం. మీనాక్షి స్త్రీ, శాంతి స్త్రీ, కానీ ఇద్దరికీ ఇంత తేడా. నాకెందుకో ఎగురుతో దుమికే జలపాతమే నచ్చింది. అవును, అలా కాలం వెంట నెమ్మదిగా పారే నీటిలో ఏం ప్రత్యేకత ఉందని ఎవరన్నాడు చూస్తారు? డ్యామ్ చూడటానికి వచ్చే ఎవరినన్నా ఆకర్షించేది ఆ ఎత్తు నుంచి ప్రచండ వేగంతో ఉరకలు వేసే నీరే కానీ కాలువ కాదు. బుర్దాలో ఉన్న ఒక్కరోజు డ్యామ్ చూడటానికి, తెలిసిన మిత్రులు చూడటానికి సాయంత్రం చిప్పలమా అనే చోట కట్టిన పవర్ హౌస్ చూడడంతో సరిపోయింది. మీనాక్షికి నాకు ఏకాంతంగా గడిపే అవకాశమే లేదు అక్కడ. తర్వాత రూర్కెలాలో అస్సలు వీలు కుదరలేదు. రూర్కెలాలో స్టీల్ ప్లాంట్ చూడాలన్న కోరిక కంటే మా పిన్ని కూతుర్ని, మీనాక్షికి అత్త కూతురు అన్నమాట, ఆమెను చూడాలన్న కోరిక ఎక్కువైంది. చాలా రోజులు కలుసుకున్న మా అందరినీ చూసి విశాల సంబరపడిపోయింది. స్టీల్ ప్లాంట్లో దాని మొగుడు ఇంజనీరు, మంచి జీతం, క్వార్టర్సు, 2 పిల్లలు, అన్నీ బాగానే ఉన్నాయి. పాపం అతను ఓ 2 రోజులు సెలవు పెట్టి అన్నీ తిప్పి తీసుకొచ్చాడు మమ్మల్ని. మా కోసం మహార్భాటంగా ఏర్పాట్లు చేసింది విశాల. అక్కడున్న 2 రోజులు తినడం, తిరగడం, రాత్రి 1 గంట వరకు కబుర్లు చెప్పుకోవడంతో సమయం చాలక అనుకున్న దానికంటే మరో రోజు ఎక్కువే ఉండిపోయాం. రూర్కెలా ఒరిస్సాలో పెద్దదైన ఊళ్ళల్లో ఒకటేమిటి ముఖ్యమైందని చెప్పాలి. ఎంచేతంటే అవడానికి కటక్, సంబల్పూర్, బరంపురం రైళ్లు పెద్దవైనా నీట్గా, అందంగా, చక్కని రోడ్లు అవి ఉన్న ఒరిస్సాలో ఊళ్ళు 2 ఉన్నాయి. ఒకటి రూర్కెలా, 2 భువనేశ్వర్. రోడ్లు, బంగళాలు తప్ప లైఫే లేదు. రూర్కెలా అలా కాదు, కాస్మోపాలిటన్ ప్లేస్ కాబట్టి చాలా సందడిగా ఉంటుంది. మంచి సినిమాలు, ప్రత్యేకం ఆంధ్ర అసోసియేషన్ వగైరాలు ఉన్నాయి. కాలక్షేపానికి లోటు ఉండదు. ఎన్నాళ్ళ నుంచో నేను శాంతి వెడదాం అనుకుంటూనే అశ్రద్ధ చేశాం. ఆ కోరికే ఇన్నాళ్లకు తీరింది. మీనాక్షి ధర్మమా అని. రూర్కెలా నుంచి వచ్చాక ఇంచుమించు అందరం డేలా పడిపోయాం. 15 రోజులై తిరిగిన వాళ్ళం తిరుగుతూనే ఉన్నాం టూరిస్టుల్లాగా. వేళకి తిండి లేక, నిద్ర లేక తిరగడంతో అందరం మొహాలు వేళ్లాడేశాం. ఇంక నేను ఎక్కడికి రాను బాబోయ్ అనేశాడు రామావతారం. అన్నట్టు బావా, ఖండగిరి, ఉదయగిరి చూపించలేదు అంది మీనాక్షి. నీ ఓపిక్కి మెచ్చుకోవాలి, ఇంకా తిరగగలమనే నీ ఉద్దేశం? రామావతారం అన్నాడు. అవే కాదండోయ్, మర్చిపోయాను. మీకు ఓపిక ఉంటే ఇంకా మార్చికండ్, చిత్రకాట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ చాలా దూరం, కోరాపుట్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. వద్దు బాబు, చాలు, ఇంకెక్కడికి రాలేను. మీకో నమస్కారం. నమస్కారం పెట్టేశాడు. పోనీ దూరం అని వద్దంటున్నావు. నాయగర అవి ఎలాగూ చూసాం. పక్కనున్న ఖండగిరి, ఉదయగిరి చూపించే చాలు అంది మీనాక్షి. ఓ దాందేముంది, కాస్త రెస్ట్ తీసుకున్నాక ఓ పూట వెళ్ళొచ్చు. ఓ రోజు రెస్ట్ తీసుకున్నాక ఆ ఊర్లో కూడా చూడాల్సిన లింగరాజు ఆలయం, మ్యూజియం వగైరాలు చూపించాను. లింగరాజు ఆలయం పూరి దేవాలయం కంటే చాలా పురాతనమైంది.
ఇండియాలో దేవాలయాలన్నిటికంటే ఎత్తైన శిఖరం కలదిట. దేవాలయంలో ఈశ్వరుడి లింగం భూమిలో ఉండి కాస్త మాత్రం పైకి కనిపిస్తూ ఉంటుంది. చరిత్ర ప్రసిద్ధమైన ఆలయమే. ఇంకా అక్కడున్న రాజారాణి టెంపుల్కి కూడా తీసుకెళ్లాను. ఒరిస్సాలో దేవాలయాలన్నింటి స్ట్రక్చర్ ఒకలాగే ఉండి వైవిధ్యం కనబడదు. మరో పూట మ్యూజియం చూపించాను. భువనేశ్వర్ కంటికి ఆహ్లాదకరంగా ప్రతి బిల్డింగ్ మీద ఆ రంగురంగుల భోగన్ బిల్లాలు విరగబూసిన పూలతో అందంగా కనిపిస్తాయి. మ్యూజియంలో ఆ పూల మొక్కల మధ్య కలర్ ఫోటోలు తీస్తే అద్భుతంగా వస్తాయి. మ్యూజియంలో ముఖ్యంగా చూడాల్సినవి ఒరిస్సా ఆర్ట్ క్రాఫ్ట్స్. హాల్లో ప్రవేశించగానే ఎదురుగా కోయవాళ్ల చేతులు నడుం చుట్టూ కలిపి చేసే డ్యాన్స్ కనిపిస్తుంది. ఆ దృశ్యం గాజు కేసులో కనుక బంధించకపోతే నిజంగానే అక్కడ కోయవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారనిపిస్తుంది. మట్టితో మలిచిన లైఫ్ సైజ్ బొమ్మలకి విగ్గులు, బట్టలు, ఆభరణాలు అన్నీ పెట్టి తయారు చేసిన ఆ ప్రతిమలకి ప్రతి వంపు సొంపు చిన్న చిన్న డీటెయిల్స్తో సహా మనుషులే అక్కడ నిలబడ్డారా అన్న భావన కలిగిస్తాయి. ఒరిస్సా మట్టితో చేసే బొమ్మలకి ప్రసిద్ధి. నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా కటక్లో దేవీ విగ్రహాలు అద్భుతంగా మలుస్తారు. చూసి తీరాల్సిందే. ఓసారి దుర్గ పాదాల దగ్గర కూర్చున్న బొమ్మను ముట్టుకు చూస్తేనే కానీ ఎవరూ నమ్మలేనంత సహజంగా ఒంటి ముడతలతో నరాలతో ముసలి మనిషినే కూర్చుండబెట్టినంత సహజంగా కేవలం మట్టితో మలిచిన ఆ శిల్పులని అభినందించకుండా ఉండలేరెవ్వరు. మరో పూట మా ఐఏఎస్ మిత్రులందరి ఇళ్ళకి తీసుకువెళ్ళాను. ఒక ఆదివారం ఇంగ్లీష్ సినిమా మార్నింగ్ షోకి వెళ్ళాం. రామావతారం విదేశాల్లో తీసిన ఫోటోలన్నీ స్లైడ్ ప్రొజెక్టర్తో చూపించాడు. 20 రోజులు 20 నిమిషాల్లాగా తెలియకుండానే గడిచిపోయాయి. ఆ రాత్రి మీనాక్షి వాళ్ళు వెళ్లే రోజు. టికెట్లు హౌరా మెయిల్కి ముందే బుక్ చేయించాను. మీనాక్షి వెళ్ళిపోతుందంటే ఉదయం నుంచి ఏదో గుబులుగా ఉంది. మీనాక్షి వెళ్ళిపోతుంది. తర్వాత ఏముంది? మళ్ళీ నా ఆఫీసు, రాతి బొమ్మల చైతన్యం లేని శాంతి. నాకెందుకో దిగులు అనిపించింది. మీనాక్షి వచ్చింది, వెళ్ళిపోతుంది. ఏదో అసంతృప్తి, ఏదో వెలితి. మీనాక్షి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎన్నాళ్లకో, బహుశా అసలు కలుసుకోలేకపోవచ్చు. ఈ 20 రోజులు గుర్తుగా, మీనాక్షి రాకకి గుర్తుగా నాకేం మిగులుతుంది? ఎంత ఫూల్ని! అంత అద్భుతమైన అవకాశాలు చేతులారా విడిచేశాను. చెంతకొచ్చిన ఆనందాన్ని, అందాన్ని అనుభవించడం చేతగాని చవటని. ఛీ, ఉత్త స్టూపిడ్లా బిహేవ్ చేశాను. మీనాక్షి ఏమనుకుందో, నా అప్రయోజకత్వానికి నవ్వుకుందేమో. అంతలా చేరువుకు వచ్చిన ఆడదాన్ని సంతృప్తిపరచలేని చవటని. ఆ ఉదయమంతా ఏదో చేతులారా అందిన దాన్ని జారవిడిచానన్న భావం నన్ను దిగాలు పరిచింది. ఏదో జరగవలసింది జరగనీయలేదు నేను అన్న అసంతృప్తి నన్ను కృంగదీసింది. వెళ్లే లోపల మీనాక్షిని ఏకాంతంగా ఒక్కసారి కలుసుకు తీరాలి. కానీ ఎలా? ఎక్కడ? ఎలా వీలవుతుంది? నా ఆలోచన మీనాక్షికే వచ్చిందో లేక మామూలుగానే అందో గాని ఆ మధ్యాహ్నం 2 గంటలప్పుడు, బావా ఆఖరికి ఖండగిరి ఉదయగిరి చూపించనే లేదు, నేను మర్చిపోయాను అంది. నా మనస్సు ఉరికింది ఒక్కసారిగా. అవునవును మర్చిపోయాను. మధ్యాహ్నం పెడదాం 3 గంటలకి. ఎంతసేపు పక్కనేగా. నే రాలేనండి, ఎక్కలేను, కాలు ఇంకా నొప్పిగానే ఉంది, మీరంతా వెళ్ళండి అన్నాడు రామావతారం. క్రితం రోజు మ్యూజియం మేడ మీద నుంచి దిగి వస్తుంటే అతని కాలు మడతపడి పాదం వాచింది. ఐడెక్స్ రాసుకుని కాపడం పెట్టినా ఇంకా తగ్గలేదు. నా మనసులో ఆలోచన గ్రహించినట్టే రామావతారం అలా అనడం నిజంగా సంతోషం అనిపించింది. ప్రశ్నార్థకంగా శాంతి వంక చూశాను. శాంతి రానంటే బాగుండును అన్న ఆలోచన నా మొహం మీదే కనిపించిందో ఏమో. నా వంక ఒక్క క్షణం చూసి, నేను రాను, ఎన్నిసార్లో వెళ్ళాను, పెద్ద చూడటానికి ఏముంది, మీరు పిల్లలు వెళ్ళండి అంది శాంతి ఎటో చూస్తూ. మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను. 3 గంటలకి మీనాక్షి తయారైంది. వెళ్ళిపోతానని మా ఊరు వెళితే నాకు మళ్ళీ బద్ధకం అంటూ ఉదయం చక్కగా 1 గంట అభ్యంగన స్నానం ఆడింది. జుట్టు ఆరలేదని వదులుగా వాల్జడ వేసుకుంది. ఉదయమే శాంతి బొట్టు పెట్టి నే కొన్న సంబల్పూర్ చీర ఇచ్చింది మీనాక్షికి. ఒరిస్సాకు వచ్చినందుకు గుర్తుగా ఇంకా ఎన్నో రకాల చీరలున్నా కావాలని సంబల్పూర్ చీర కొన్నాం. శాంతి నేను మీనాక్షి రాకముందే కొన్నాం. సంపెంగ రంగు చీరకి ఎర్రటి బార్డరు. చీర చాలా బాగుంది. మీనాక్షి కట్టుకుంటే చీరకు అందం వచ్చిందో, చీర నుంచి మీనాక్షికి అందం వచ్చిందో చెప్పలేను కానీ ఆ చీరతో, ఎర్ర జాకెట్టుతో, తల్లో గార్డెన్లో విరిసిన చామంతులు, కనకాంబరాలు, మరువం కలిపి కట్టిన మాల, కళ్ళకి కాటుకతో ఆ రోజు సింపుల్గా అద్భుతంగా అనిపించింది మీనాక్షి. రోజు వేసుకున్న ముడులు, లిప్స్టిక్స్, స్లీవ్స్ మానేస్తేనే ఇవాళ న్యాచురల్గా చాలా అందంగా పాత మీనాక్షి గుర్తొచ్చేటట్టుంది. శ్రద్ధగా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న పిల్లల్ని ఎంత పిలిచినా రామన్నారు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, యు గో మమ్మీ అంటూ మీనాక్షి పిల్లలు రామని అల్లరి పెట్టారు. క్రికెట్ ఆడుకోవాలని. సరే మీరిద్దరూ వెళ్ళొచ్చేయండి త్వరగా.
మీనా, ఇంకా ప్యాకింగ్ అది ఉంది, అక్కడ ఉండిపోక త్వరగా రండి అంటూ హెచ్చరించి మమ్మల్ని వెళ్ళమన్నాడు రామావతారం. మీనాక్షితో ఒంటరిగా ఉండే చివరి అవకాశం లభ్యమైనందుకు పొంగిపోయాను. ఈసారి ఈ అవకాశాన్ని ఇదివరకు ఫూల్లా జారవిడ్చవద్దని మనస్సు గట్టిగా హెచ్చరించింది. 4 మైళ్ళలో ఉన్న ఖండగిరి, ఉదయగిరి గుహలు 10 నిమిషాల్లో చేరాను. పేర్లు చూస్తే గుహలని పెద్దగా గొప్పగా అనడమే కానీ నిజానికి అక్కడ కొండల్లో తొలిచిన చిన్న చిన్న గుహలు లాంటివి కొన్ని ఉంటాయి. ఇటు ప్రక్క కొండని ఖండగిరి అని, అటు ప్రక్క కొండని ఉదయగిరి అని అంటారు. చిన్న చిన్న రాతి విగ్రహాలు చెక్కిన గుహలు చూసి ఏదో ఊహించుకుని వచ్చిన వారందరూ అవి చూడగానే అనవసరంగా ఇన్ని మెట్లు ఎక్కొచ్చాం, ఏం లేదు చూడటానికి అనుకోకుండా ఉండలేరు. ఖండగిరిలో ఓ చిన్న దేవాలయం ఉంది. దానిలో దేవుడి పేరు గోమటేశ్వరుడో ఏదో గుర్తులేదు కానీ నల్లరాయితో చేసిన 2-3 నిలువుల నగ్న విగ్రహం ఉంటుంది. పిల్లలు లేనివారు ఆ నగ్నమూర్తిని దర్శించుకుని పక్కన ఖాళీ ప్రదేశంలో ఎంతమంది పిల్లలు కావాలో అన్ని చిన్న రాళ్ళు గుట్టల మీద పెట్టుకుంటారు. అలా అక్కడ పోగైన రాళ్లను చూస్తే ప్రపంచ జనాభా ఇంతలా పెరిగిపోతుంది, ఇంతమంది పిల్లలు లేనివారు ఉన్నారా అనిపిస్తుంది. ఇంతేనా బావా, ఖండగిరి ఉదయగిరి అంటే ఏమిటో అనుకున్నాను అంది మీనాక్షి అంతా చూడటం అయ్యాక. చెప్పాగా పెద్దగా చూడటానికి ఏమీ లేదని, పద అలా వెళ్ళి కాసేపు కూర్చుని వెళదాం అన్నాను. దూరంగా ఎవరూ లేని చోట చెట్ల నీడన ఒక రాయి మీద కొండరాయిని ఆనుకుని ఇద్దరం పక్కపక్కన కూర్చున్నాం. కొంతసేపు ఇద్దరం మాటలు కరువైనట్లు అలా కూర్చున్నాం. మీనాక్షి, అదోలా ధ్వనించింది నా గొంతు. మీనాక్షితో ఏదో చెప్పాలని ఆరాటంగా ఉంది. మీనాక్షితో గడిపిన ఈ రోజులు ఎంత ఆనందాన్ని ఇచ్చాయో, తను వెళ్ళిపోతుంటే ఎంత బాధగా ఉందో, ఏదేదో చెప్పాలని ఏదో చేయాలని ఆరాటంతో నా మాట తడబడింది. మీనాక్షి నా వైపు తిరిగి నా మొహం చూసింది. బావా, ఈ 20 రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి కదూ. ఇంత ఆనందంగా నేను ఎప్పుడూ గడపలేదు బావా. వెళ్ళిపోవాలంటే ఏదో బాధగా ఉంది, ఏదో కలలా అయిపోయాయి రోజులు. మళ్ళీ ఏముంది ఆ గందరగోళం సిటీ. రోజంతా ఆఫీస్లోనే ఉండి ఆయనున్న కాసేపైనా ఏ సరదా లేకుండా నిర్లిప్తంగా ఉండే ఆయన, కాలక్షేపం లేక దొర్లే నేను మళ్ళీ మామూలే. బావా, నిజం చెప్తున్నాను, ఐ హేట్ దట్ లైఫ్ బేలగా అంది మీనాక్షి. నేను చెప్దామనుకున్న మాటలన్నీ మీనాక్షే అనేసింది. అవును మీనాక్షి, పొద్దుటి నుంచి నువ్వు వెళ్ళిపోతానంటే ఏదోలా ఉంది. నువ్వన్నట్టు మళ్ళీ ఆఫీసు, ఇల్లు, రొటీన్ లైఫ్. ఈ 20 రోజులు ఎంజాయ్ చేసినంతగా ఎప్పుడూ నేను ఎంజాయ్ చేయలేదు నా లైఫ్ని. ఆఖరికి శాంతితో హనీమూన్కి వెళ్ళినప్పుడు కూడా. అంతకంటే ఇంకా ఎలా చెప్పాలో అర్థం కాలేదు నాకు. అలా ఇద్దరం మోగగా ఆలోచిస్తూ కూర్చున్నాం. ఇద్దరి హృదయాలు బరువుగా ఉన్నాయి. మీనాక్షి కాసేపు అలా ఉండి ఎందుకో నిట్టూర్పు విడిచింది. వెళ్ళిపోదామా బావా ఇంకా అంది. అప్పుడేనా, ఉండు ఉండు కలవరంగా అన్నాను. ఎన్నో చెప్దామని తీసుకొచ్చాను. మీనాక్షితో ఏకాంతం కోసం కలవరించాను. ఆ ఏకాంతం దొరికినా ఏం చెప్పలేకపోతున్నాను. ఉండు మీనా, ఎలాగో వెళ్ళిపోతావు, ఇంకా కొన్ని గంటలేగా మనం కలిసి ఉండడం, తర్వాత మళ్ళీ అన్నాళ్లకో అసలు కలుసుకోగలమో లేదో. మీనాక్షి చేయి చేతిలోకి తీసుకుని వణుకుతున్న గొంతుతో అన్నాను. మీనాక్షి ఆశ్చర్యంగా నా మొహంలోకి చూస్తూ అస్పష్టంగా బావా అంది. మీనా అని పిలవడం నా జీవితంలో అదే మొదటిసారి. అంతేగాక నా అంతటి నేను మీనాక్షి చేయి పట్టుకోవటం కూడా అదే మొదటిసారి. అందుకే మీనాక్షి ఆశ్చర్యపోయింది. మీనా, ఆవేశంగా మీనాక్షి చేయి నొక్కాను. ఏమిటి బావా, కొత్తగా ఉన్నాయే నీ మాటలు చేతలు ఇవాళ? చిన్నగా నవ్వుతూ అంది మీనాక్షి నా చేయి ఎడం చేత్తో నిమురుతూ. అవును మీనా, ఇన్నాళ్ళు ఫూల్లాగా ప్రవర్తించాను కదూ. మీనాక్షికి నేనన్నది అర్థం కానట్లు ప్రశ్నార్థకంగా చూసింది. అవును మీనా, ఆఖరిసారిగా లభ్యమైన ఈ అవకాశాన్ని జారవిడుచుకోమంటావా? నా ఒళ్ళు అప్పటికే వశం తప్పింది. నా కళ్ళు మత్తెక్కటం ఆరంభించాయి. మీనాక్షి నా వైపే చూస్తుంది. ఆమె కళ్ళు నా కళ్ళల్లో దేనికోసమో వెతుకుతున్నాయి. మీనా, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ మీనా, గుండెలు అదురుతుండగా వణుకుతున్న గొంతుతో అని మీనాక్షి నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ ముద్దు పెట్టుకోబోయాను. మీనాక్షి వెలవెలపోతూ చూసింది. వివసురాలైనట్టు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. చిన్న నిట్టూర్పు విడిచి ముద్దు పెట్టుకునే సమయానికి మొహం తిప్పేసింది. సున్నితంగా నా మొహం పక్కకు తిప్పేసింది. వద్దు బావా, వద్దు. ఎందుకు ఈ క్షణిక సుఖానికి ప్రలోభానికి లొంగిపోయి తర్వాతంతా ఏదో తప్పు చేసినట్టు మనం గిల్టీగా ఫీల్ అవ్వాలి. నీకు శాంతి, నాకు భర్త, ఇవి రెండు నిజాలు. మనం మన ఇద్దరికీ అన్నది అబద్ధం. ఈరోజు కల, రేపు నిజం. మనం జీవితాంతం గడపవలసింది వాళ్లతో. ఆ మాత్రం దానికి ఈ ఒక్క క్షణం కోసం, ఈ అల్ప సంతోషం కోసం చేయకూడని పని చేశామని, మన వాళ్ళకి ద్రోహం చేశామని మనం బాధపడటం
ఇదంతా ఎందుకు బావా? ఈ ఒక్క క్షణంతో మనకు ఒరిగేదేమీ ఉండదు, గిల్టీ కాన్షియస్నెస్ తప్ప. మీనాక్షి కళ్ళల్లో దైన్యం దోతకమవుతున్నా మాట స్థిరంగా ఉంది. నేను వెర్రివాడిలా మీనా అంటూ చూశాను. మీనాక్షి మాటలు విన్నాక అప్రయత్నంగా కళ్ళలోంచి మెలకు వచ్చినట్టయింది. నిజం చెళ్ళుమని చెంప మీద కొట్టినట్టయింది. ఆవేశం ఒక్కసారిగా దిగజారిపోయింది. మీనాక్షి పరాయిది, నేను మీనాక్షికి పరాయివాణ్ణి. ఇంకా కొన్ని గంటల్లో వెళ్ళిపోయే మీనాక్షి నుంచి నేనేం ఆశించినా ఆ ఆనందం క్షణికం. తర్వాత అది పాపభీతిగా మారి ఆ నీడ రోజు రోజుకి పెరిగి భూతంలా నన్ను జీవితాంతం వెంటాడుతుంది. అది నిజం, ఇది కళ. ఈ నిజం ఇలా చేదులా మింగుడు పడనట్టు అనిపించింది. అప్రయత్నంగా మీనాక్షిని వదిలేశాను. చటుక్కున లేచి నిల్చున్నాను. పద వెళదాం మీనాక్షి, ఇంకా ప్యాకింగ్ అది చేసుకోవాలిలా ఉంది నువ్వు. క్షణం క్రితం సంఘటన లేనట్టు సాధ్యమైనంత మామూలుగా అన్నాను. కారులో ఉన్నంతసేపు ఒకటే ఆలోచన, మీనాక్షి రాకుండా ఉంటే ఎంత బాగుండేది. ఏదో ఎద్దుబండి అయినా ఒడిదుడుకులు లేకుండా ప్రయాణిస్తున్న నేను గుర్రం బండి చూడగానే ప్రలోభపడి ఆ బండిలో ప్రయాణించాలని, కనీసం ఆ వేగంతో సరిగ్గా నా బండి పరిగెత్తించాలని ఆశించాను. ఫలితం నాకు హైరాణ. నా ఎద్దుకు నష్టం కలిగింది, కానీ అందుకోలేకపోయాను. అసలు గుర్రం బండి చూశాక కదా ఆ గుర్రంలో నా ఎద్దుని పరిగెత్తించాలన్న వ్యామోహం. చూడకపోయి ఉంటే నేను వెనుకబడి ఉన్నానన్న అసంతృప్తి ఉండేది కాదు. నిజమే, మీనాక్షి రాకుండా ఉంటే ఈ దౌర్బల్యం, ఈ అశాంతి, అసంతృప్తి ఏమీ ఉండేవి కావు. మీనాక్షి మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తోంది. ఇంటి గేటు దగ్గర కారు ఆపేశాను. పెట్రోల్ ఎంటీ చూపిస్తుందని గేటు దగ్గరకు వచ్చిన డ్రైవర్ని కారు తీసుకెళ్లి పెట్రోల్ పోయించి రమ్మని పంపాను. వరండా మెట్లెక్కి డ్రాయింగ్ రూమ్ దగ్గరకు వచ్చేసరికి లోపల నుంచి శాంతి రామావతారం చర్చించుకుంటున్న ఏవో మాటలు వినబడి ఇద్దరం అప్రయత్నంగానే అడుగు వెనక్కి వేసి ఆగిపోయాం. నిజమండి, నేను ఆయనకి తగిన దాన్ని కాననిపిస్తుంది. నేనేం చేయను? ఆయన అభిరుచులు వేరు. ఆయనకు కావలసినట్టుండడం నా చేత కాదు. నాకేమిటో ఆ క్లబ్బులు, పార్టీలు, ఆ వేషాలు అవి నచ్చవు. అవన్నీ ఆయనకు కావాలి. నేను అలా ఉండనని ఆయన కోపం, అసంతృప్తి. అలా అని మీరెందుకు అనుకుంటున్నారు? రామావతారం అడిగాడు. ఎలా, ఎందుకు అంటే నేను జవాబు చెప్పలేను. కానీ ఈ 20 రోజుల నుంచి మీనాక్షి గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎప్పుడూ లేనంత ఉల్లాసంగా ఉంటున్నారు. ఆవిడ అన్నింటిలోనూ ఫార్వర్డ్గా ఉంటారు. ఆయనకు అలా ఉండేవారు నచ్చుతారు. అందుకే అంత సంతోషంగా ఉన్నారు. ఆయనకి అలాంటి భార్య కావాలి. నేను నన్ను పెళ్ళాడి ఆయన సుఖపట్టం లేదని బాధపడుతున్నారేమో అనిపిస్తుంది. వ్యధగా ఉంది శాంతి గొంతు. ఆ టాపిక్ అసలు ఎందుకు వచ్చిందో, సంభాషణ ఎలా ఆరంభమైంది? బహుశా మీనాక్షి గురించి, నా గురించి ఏదన్నా మాట్లాడుకుంటుంటే ఈ 20 రోజులుగా నన్ను మీనాక్షిని చూస్తున్న శాంతి మనసు నొచ్చుకుని ఉంటుంది. ఎక్కువ మాట్లాడని శాంతి అపరిచిత వ్యక్తితో ఇన్ని మాటలు మాట్లాడుతుందంటే నిజంగానే ఆమె మనసు కష్టపడి ఉంటుంది. గిల్టీగా ఫీల్ అయ్యాను నేను. అలా మీరు బాధపడటంలో అర్థం లేదంటాను. ఒకవేళ నిజంగా మీ వారు అలా ఫీల్ అయితే అది తాత్కాలిక వ్యామోహం. అది ఆయనకి ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళకైనా అర్థమవుతుంది. నేను మొదట్లో మీనాక్షికి తగిన వాడిని కాను అనిపించేది. కానీ తర్వాత ఆలోచిస్తే నాలాంటి వాడే మీనాక్షికి ఉండాలి అని దృఢపరుచుకున్నాను. మా మీనాక్షికి ఇంటి సంగతి పట్టదు. ఎంతసేపు తిరుగుడు కావాలి. ఫ్రెండ్స్, పార్టీలు, పిక్నిక్లు, డ్రింక్స్, సోఫిస్టికేటెడ్ లైఫ్ మీద ఆమెకి మోజు. నేను ఆవిడకు పూర్తి వ్యతిరేకం. అందుకే నన్ను ఉత్త బుద్ధావతారం అని తిడుతుంది. ఆవిడ రమ్మన్న చోటికి రానని కోపగించుకుంటుంది. కానీ మీరు ఆలోచించండి, ఆవిడ ఇంటి సంగతి పట్టించుకోదు. పిల్లలు తిన్నారో మానారో, చదువుకున్నారో లేదో ఒక్కసారైనా పట్టించుకోదు. డబ్బు సంగతి అంతకంటే పట్టించుకోదు. ఇవాళ ఇలా ఖర్చు పెట్టేస్తే రేపటి మాట ఏమిటి అన్న ఆలోచన లేదు. ఎంతసేపు రోజుకో చీర, సినిమాలు, సరదాలు తప్ప మరో ధ్యాస లేదు. ఎంత టైం లేకపోయినా పిల్లల సంగతి కాస్తో కోస్తో నేనే చూసుకోవాలి. డబ్బు ఇంటికి తీసుకొస్తే మరి మీనాక్షి నిలవనీయదని ముందే బ్యాంకులో వేసేది వేసి ఇంటికి తీసుకొస్తాను. 6 డజన్ సినిమాలకు వెళదామన్నా మీనాక్షిని నేను కంట్రోల్ చేయలేక ఆవిడని వదిలేసినా నేను ఒక్కడనే వెళ్తాను. తప్పనిసరైన పార్టీలకు అటెండ్ అవుతాను. అవసరం ఉందంటేనే పార్టీలు ఇస్తాను. అంతలా మీనాక్షిని ఎన్ని విధాలుగానో వెనక నుంచి కంట్రోల్ చేస్తుంటేనే మా సంసారం ఈ మాత్రం నిలుస్తుంది. సపోజ్ నేను మీనాక్షిలాగే ఉంటే ఇక ఆ సంసారం గతి ఏమిటో మీరే ఆలోచించండి. చూడండి శాంతి గారు, ఈ సంసారం అనేది బండి అయితే భార్యాభర్తల్లో ఒకరు గుర్రం, మరొకరు రౌతు అనుకుంటే ఒళ్ళూపై తెలియకుండా అదుపు లేకుండా పరిగెత్తే గుర్రాన్ని అదుపులో పెట్టడం రౌతు కర్తవ్యం.
వళ్ళు తెలియకుండా రౌతూ గుర్రాన్ని పరిగెట్టిస్తే ఆ బండి ఎప్పుడో అప్పుడు బోల్తా పట్టడం తథ్యం. అలాగే సంసారంలో భార్యాభర్తలు చూడండి, పొంగే పాలు పొయ్యిలో పడకుండా ఉండాలంటే నీళ్లు చిలకరించేవారు కావాలి కానీ మరింత మంట ఎగద్రోసేవారుంటే గిన్నెడు పాలు బూడిద పాలు అవుతాయి. ఈ సంసారము అంతే శాంతిగారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకలాంటి వారే అయి ఉండాలని కోరుకోవడం కంటే విభిన్న మనస్తత్వాల కలయిక అయితేనే ఆ సంసారం రాణిస్తుందన్నది నా ఉద్దేశం. సపోజ్ నాలాగే మీనాక్షి ఉంటే బొత్తిగా ఆ సంసారంలో చైతన్యం లోపిస్తుంది. వెనక నుంచి మీనాక్షి పోరు ఉండబట్టే కదా అప్పుడప్పుడు సినిమాలు పార్టీలకు అవి వెడుతుంటాను. బొత్తిగా ఆ మాత్రం సరదాలు కూడా లేకుండా పోతే లైఫ్ డల్గా ఉంటుంది. అన్నీ సమపాళ్లలో ఉండాలి. పాలు పొంగిపోతాయని అసలు మంట పెట్టకపోతే ఆ పాలు కాగేదెలా? బండి ఎప్పుడో బోల్తా పడుతుందని అసలు బండిని కదిలించకపోతే గమ్యం ఎలా చేరుతాం? శాంతిగారు, దేవుడు వెర్రివాడు కాడు ఇలాంటి జంటల్ని కూర్చడానికి. కాస్తో కోస్తో బుద్ధి జ్ఞానం ఉన్నవారెవరైనా ఇలా ఆలోచిస్తే ఆ సంసారంలో కలతలుండవని నా ఉద్దేశం. మీ ఆయన మీరేదో ఆయనతో సరిగా ఉండరని అసంతృప్తి అని మీరంటున్నారు. మీరు ఆయనలా నిజంగా ఉంటే మీ మీద విముఖత్వం కలగడానికి ఆయనకి ఎన్నాళ్ళో పట్టదు. సంసారం స్థిరంగా సాఫీగా సాగుతున్నన్ని రోజులు లోటుపాట్లు తెలియవు. మీలాంటి భార్య దొరికినందుకు మీ వారు అదృష్టవంతులు. మా మీన నాకు తగింది కాదని నేను కల్లో కూడా అనుకోనెప్పుడు. నిబ్బరంగా దృఢంగా ఉంది రామావతారం గొంతు. మీనాక్షి నేను ఇద్దరం మొహాలు చూసుకున్నాం. మా ఇద్దరి మొహాలు మలినమయ్యాయి. ఒకరి మొహం ఒకరు చూసుకోలేనట్టు వెంటనే చూపులు తప్పించి లోపలికి అడుగుపెట్టాం. రామావతారం చెబుతున్నది ఆపేశాడు మా వైపు చూసి. శాంతి తలెత్తి నా కళ్ళల్లోకి చూసి చటుక్కున లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడొచ్చారు? కారు చొప్పుడైనా కాలేదే? రామావతారం ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగారు. పెట్రోల్ పోయించుకురమ్మని డ్రైవర్ని పంపాను. ఏమిటో చర్చిస్తున్నట్టున్నారు ఇద్దరు? సాధ్యమైనంత మామూలుగా అడిగాను కూర్చుంటూ. రామావతారం మొహం కాస్త ఎర్రబడింది. లోకాభిరామాయణం పైపు వెలిగించుకుంటూ క్లుప్తంగా అన్నాడు. మీనాక్షి ఒకసారి నా వంక చూసి లోపలికి వెళ్ళింది. రాత్రి 10:30కి మీనాక్షి వాళ్ళని హౌరా మెయిల్ ఎక్కించి వీడ్కోలు తీసుకుని ఇంటికి బయలుదేరాము నేను, శాంతి. మీనాక్షి వెళ్ళిపోగానే ఒక్కసారి తుఫాను వెలిసిన తర్వాత ప్రశాంతిలా హాయిగా ఉంది నా మనసు. రామావతారం మాటలు విన్న తర్వాత ఈ 20 రోజుల్లో నా కళ్ళకి కమ్మిన పొర ఏదో విడినట్టయింది. నిజంగా అతను అన్నట్లు ఫూలును నేను. రామావతారం అన్న మాటలకో మీనాక్షి చెప్పిన నిజం మనసుకు ముల్లుగా గుచ్చుకోవడం చేతో ఏదో చెప్పలేను కానీ ఆ మధ్యాహ్నం నుంచి నేనులా ఉండలేకపోయాను. శాంతిని చూస్తే పట్టుబడ్డ దొంగని శిక్షించకుండా మంచితనంతో క్షమించి వదిలేస్తే ఆ దొంగ మనఃప్రవృత్తి ఎలా ఉంటుందో అలా ఫీల్ అయ్యాను. శాంతి మొహంలోకి సూటిగా చూడలేకపోయాను. నేను ఫూల్ని, మూర్ఖుణ్ణి, నిజంగా ఫూల్ని. జలపాతం మొదటిసారి చూసినప్పుడు అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అని అనుకోకుండా ఉండలేరెవ్వరూ. కొన్ని నిమిషాలు వ్యవసులై చూస్తారు ఆ అద్భుత ప్రకృతిని. ఆ మనోహర దృశ్యం చూసి కొన్ని రోజులు విడవకుండా అదే పనిగా చూస్తే ఏ అందము కనపడకపోగా ఆ వేగానికి కళ్ళు తిరిగి పడతాం. ఇంకే శబ్దము వినపడినయ్యని ఆ హోరుకి చెవులు దిబ్బిడ వేస్తాయి. కాస్త ప్రశాంతత దొరికే చోటుకి పారిపోబుద్ధి వేస్తుంది. ప్రశాంతత లభ్యమయ్యే చోటు వెతుక్కుంటూ వెళ్ళిపోతాం. నా వ్యామోహం గతి అంతే అవుతుంది. ఈ 20 రోజుల్లో మొత్తం 18,000 ఖర్చయింది. డబ్బు మాట ఏమైనా మనసుకి విశ్రాంతి అన్నది ఒక్క క్షణం దొరకలేదు. కారులో ఓ మూలకి ఒదిగి కూర్చున్న శాంతిని చూస్తుంటే ఎందుకో జాలి అనిపించింది. ఈ 20 రోజుల్లో మానసికంగానే కాక శారీరకంగా కూడా దూరమైంది నాకు శాంతి. అనురాగంతో నా మనసు నిండిపోయింది. ఎడం చేయి జాపి శాంతి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాను. అలా ఉన్నావేం శాంతి అన్నాను ఆదరంగా. ఈ 20 రోజుల్లో శాంతితో ఆప్యాయంగా మాట్లాడిన మాట ఇదే. ఎలా ఉన్నాను? తన మామూలు సౌమ్యతతో నెమ్మదిగా అంది శాంతి. గోడల మీద పోస్టర్లపై నయీ రోష్ని అన్న సినిమా పేరు కనిపించింది. రెండో ఆట ప్రారంభించి చాలాసేపు అయి ఉంటుందని తెలిసినా సిల్లీగా సినిమాకి వెడదామా శాంతి అన్నాను. శాంతి ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడా అంది. అంతలోనే సర్దుకుని మీ ఇష్టం అంది. ఊరికే అన్నాను, వద్దులే అన్నాను శాంతిని మరింత దగ్గరగా లాక్కుంటూ. మీనాక్షి రాకతో నా మనసు నిండా ఆవరించుకున్న చీకటి తొలగి నయారోష్ ప్రసరించిన ఈ రాత్రి సినిమా హాల్లో వృధా చేసేంత ఫూల్ని మాత్రం కాలేను. యాక్సిలేటర్ గట్టిగా నొక్కాను. కథ పేరు చీకటి తొలగిన రాత్రి.
రచించిన వారు డి కామేశ్వరి గారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.